అనిపించింది? మస్తు మస్తు వైబ్రేషన్ ఇచ్చిందన్న. కొత్త పేరు పెట్టారన్న తమ్మునికి, రొమాంటిక్ బాయ్. రికార్డులు లేపేస్తాడా ప్రభాస్ అన్న? లేపేస్తాడు బ్రో రాజా మామూలు లేదు బ్రో, మామూలు లేదు ప్రభాస్ అన్న స్క్రీన్ మీద చూసి ఎట్లా అనిపిస్తుంది? బ్రో. ఆ స్క్రీన్ సరిపోలేదు బ్రో, మొత్తం వేరే లెవెల్కి అంతే, ఇంకా మామూలు లేదు. 2000 కి సిఆర్, రాజులకే రాజు, ప్రభాస్ రాజు. లోపల దద్దరిల్లిపోతే మూవీ. ది రాజా సబ్ ప్రీమియర్ షోర్ యు పాన్ ఇండియా సెన్సేషనల్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సబ్ వరల్డ్ వైడ్ గా మంచి అంచనాల రిలీజ్ అయింది. ఈ ఇయర్ టాలీవుడ్ తరపున ఫస్ట్ బిగ్గెస్ట్ రిలీజ్ గా వచ్చిన ఈ సినిమా ముందుగా స్పెషల్ ప్రీమియర్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక కథ పాయింట్ విషయానికి వస్తే, కథ ఏమీ రివీల్ చేయలేదు, కానీ కథ పాయింట్ మొత్తం ఒక మహల్ చుట్టూ తిరుగుతుంది. తన నానమ్మ కోసం తన తాతని కలవడానికి వెళ్లే హీరో ఆ మహల్లో ఫేస్ చేసిన పరిస్థితులు, ఆ తర్వాత తన తాత ఆత్మని కలిసాక జరిగిన పరిణామాలే రాజా సబ్ మూవీ. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తికరంగా అయింది. ఇక తర్వాత ఒక్కో క్యారెక్టర్ ఎంట్రీతో ఓకే అనిపించేలా ఈ సినిమా సాగుతోంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం కామెడీ యాంగిల్తో స్టార్ట్ అవుతుంది. మహల్లో ఉన్న పాత్రలతో ప్రభాస్ చేసిన కామెడీ కొన్ని చోట్ల బాగా ఆకట్టుకోగా, తర్వాత కొంచెం డ్రాగ్ అయినట్లు, అలాగే సీన్స్ కొంచెం రిపీటెడ్ అనిపించిన మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి జోరు అందుకుంటుంది ది రాజా సబ్ సినిమా. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా బాగానే ఆకట్టుకుంటూ ఓకే అనిపించేలా ఎండ్ అవుతుంది. కొంచెం ట్విస్ట్ ఇచ్చేలా కొన్ని సీన్స్ ఆకట్టుకోగా, ఓవరాల్గా సెకండ్ హాఫ్ ఎబో యావరేజ్ టు యావరేజ్ రేంజ్లో ఉందని చెప్పాలి. లెంత్ ఒక్కటి ఎక్కువ అవ్వడం, కొన్ని సీన్స్ డ్రాగ్ అయినప్పటికీ ఆ సినిమా మంచి ఫినిషింగ్నే ఇచ్చింది. ఇక ఆడియన్స్ నుంచి పర్వాలేదు, బాగుంది అనిపించే రేంజ్లో రెస్పాన్స్ ఉండగా, రెగ్యులర్ షోలకు ఇంకా బెటర్ టాక్ వస్తే ఈ సినిమా ఎంతైనా కలెక్షన్స్తో దూసుకుపోయే అవకాశం ఉంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ టాక్తో సినిమా ఏ రేంజ్లో మాస్ రచ్చ చేస్తుందో చూడాలి. డార్లింగ్ ప్రభాస్ మూవీ రివ్యూపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.